వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ సంగారెడ్డి. సో ఈరోజు మనం అంటే శాతవాహనంలో 30 మంది రాజులు, చాలా పుస్తకాల్లో 30 మంది రాజుల పేర్లు లేవు. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చేటువంటి ఏరియా. ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు మత్స్యపురాణం ప్రకారం శాతవాహన రాజులు 30 మంది. స్థాపకుడు శ్రీముఖుడు, రెండోవాడు కనహలేద కృష్ణ, మూడోవాడు మొదటి శాతకర్ణి, నాలుగోవాడు పూర్ణోత్సుంగుడు, ఐదోవాడు స్కంద తంబి, ఆరోవాడు రెండవ శాతకర్ణి, ఏడోవాడు లంబోదరుడు, ఎనిమిదోవాడు అపిలిక, తొమ్మిదోవాడు మేఘస్వాతి, పదోవాడు స్వాతి, 11 కంద స్వాతి, 12 మృగేంద్ర, 13 కుంతల శాతకర్ణి, 14 స్వాతికర్ణి, 17 మొదటి పులోమామి, 16 గౌరకృష్ణుడు, 17 హాలుడు, 18 ముందులక, 19 పురేంద్రసేన, 20 సుందర స్వాతి, 21 శకోర స్వాతి, 22 శివస్వాతి, 23 గౌతమీపుత్ర శాతకర్ణి, 24 వాశిష్ఠిపుత్ర పులోమావి లేదా ఇతనికే రెండవ పులోమావి పేరు, 25 వాశిష్ఠిపుత్ర శాతకర్ణి లేదా శివశ్రీ శాతకర్ణి. సో 26 శివస్కంద శాతకర్ణి, 27 యజ్ఞశ్రీ శాతకర్ణి, 28 విజయ శాతకర్ణి, 29 చంద్రశ్రీ లేదా సిరి శాతకర్ణి, 30 మూడవ పులోమావి. ఇప్పుడు శాతవాహన రాజ్యస్థాపకుడు అంటే శ్రీముఖుడు. తొలి శాతవాహనంలో గొప్పవాడంటే మొదటి శాతకర్ణి. శాతవాహనులందరిలో గొప్పవాడంటే గౌతమీపుత్ర శాతకర్ణి. సో శాతవాహనంలో చివరి వాడంటే మూడవ పులోమావి. సో గతంలో వచ్చిన క్వశ్చన్ చూస్తే మొదటి శాతకర్ణి. సో మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా దక్షిణాధిపతి బిరుదు గ్రహీత ఎవరు? మొదటి శాతకర్ణి. ఇక్కడ 13వ రాజు కుంతల శాతకర్ణి. ఎవరి కాలం నుండి సంస్కృత భాష ప్రవేశించబడింది? శాతవాహనుల కాలంలో అంటే కుంతల శాతకర్ణి. రైట్. అందరిలో గొప్పవాడు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన గురించి తెలిపే శాసనం నాసిక్ శాసనం. అబౌట్ ఎక్స్ప్లెయిన్ హిమ్, నాసిక్ ఇన్స్క్రిప్షన్, ద లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనాస్, మూడో పులోమావి. రైట్. డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహన, అబౌట్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల పతనాన్ని తెలియజేసే శాసనం మ్యాకెడోని వేసిన వాడు మూడవ పులోమావి. సో ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే 100% 1 మార్క్. ఎవ్రీ ఎగ్జామ్ 1 మార్క్. థ్యాంక్ యూ.